అందరూ గమనించండి, ఇక్కడ ఇది నేను ఇప్పుడు డెస్క్టాప్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఈ కేయాన్లో ఇంటరాక్టివిటీ ఫీచర్ని, అంటే మనము బోర్డు మీద ఈ స్క్రీన్ మీద రాయడానికి ఉపయోగించే ఆ ఫీచర్ని ఏమంటారంటే ఇంటరాక్టివిటీ. ఓకే, ఆ ఇంటరాక్టివిటీ ఫీచర్ని మనకు రెండు ఐకాన్స్ ఉంటాయండి. ఒక ఐకాన్ వచ్చేసి ఐరిస్ అని, ఇంకొక ఐకాన్ వచ్చేసి ఇంటెల్లి స్పేస్. ఓకే, సో మేము కేయాన్లో డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మీకు ఇక్కడ ఒక విండో వస్తుంది. ఆ విండో ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి. ఓకే, సో ఇలాంటి విండో మీకు ఓపెన్ చేయగానే ఇలాంటి విండో వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఏం చేయాలంటే ఇలాంటి విండో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విండో, ఇలాంటి విండో రావాలంటే ఇక్కడ ఐరిస్ అని ఇక్కడ పైన ఒకటి, నేను ఒక నా మీకు ఇది కనిపిస్తుందో లేదో శ్రీనివాస్ సార్ మీరు చెప్పండి, నా మౌస్ పాయింట్ కనిపిస్తుందా? కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. వెరీ గుడ్. ఐరిస్. ఓకే, ఐరిస్ అనేది. సో ఇది అన్నమాట. దీన్ని ఒక్కసారి మీరు క్లిక్ చేస్తే అది ఏమవుతుందనంటే ఇక్కడ కింద మనకు డేట్ టైం చూపిస్తుంది చూడండి, అక్కడ ఒక హిడెన్ ఐకాన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ అదే ఐకాన్ ఇక్కడ వస్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఐరిస్ అనేది ఇక్కడ నుంచి ఓపెన్ కాదు, ఇక్కడ నుంచి అది ఏమవుతుందనంటే ఇక్కడికి డైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి విండో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఆటో క్యాలిబ్రేషన్ అండ్ మాన్యువల్ క్యాలిబ్రేషన్ అని రెండు ఉంటాయి. సో మీరు మాన్యువల్ క్యాలిబ్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో క్యాలిబ్రేషన్ని మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటో క్యాలిబ్రేషన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ చేసి పెట్టాను రెడీగా, మీకు మళ్ళీ నేను చూపిస్తాను. వన్స్ దిస్ సెషన్ ఈ ఇంటరాక్టివిటీ ఫీచర్ చూపించిన తర్వాత నేను అది చూపిస్తాను. ఆటో క్యాలిబ్రేషన్ చేయగానే ఇక్కడ ఈ స్క్రీన్లో కొన్ని మార్పులు జరుగుతాయి. ఓకే, ఆ మార్పులు జరిగిన తర్వాత మీకు మళ్ళీ ఇదే పాయింట్ వచ్చి ఇక్కడ ఆగిపోతుంది, అంటే మళ్ళీ ఇదే వస్తుంది. సో అగైన్ ఇట్ విల్ షో విండో. ఓకే, ఈ విండో వచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు క్లోజ్ చేయొద్దు, మినిమైజ్ చేసి పెట్టేసేయండి. ఓకే, సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ నో. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఐరిస్ అనే ఈ ఒకవేళ ఈ బోర్డు ఇది విండో కనుక మీకు బై డిఫాల్ట్ ఓపెన్ కాకపోతే అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ పైన చూపిస్తున్న ఐరిస్, అంటే డెస్క్టాప్ మీద చూపిస్తున్న ఐరిస్ని ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ హిడెన్ ఐకాన్స్లోకి వచ్చి అక్కడే అదే సేమ్ ఐకాన్ ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత ఆటో క్యాలిబ్రేషన్ అని చేస్తారు. అప్పుడు చేసిన తర్వాత మీరు ఆటో క్యాలిబ్రేషన్లో ఇక్కడ కొన్ని మార్పులు జరుగుతాయి. ఒక్క నిమిషం వరకు మీరు వెయిట్ చేయాలి. దాని తర్వాత మీకు మళ్ళీ ఇదే విండో సేమ్ ఇలాగే డెస్క్టాప్ చూపిస్తూ ఇలా వస్తుంది అనమాట. అప్పుడు దీన్ని ఏం చేస్తారు, మినిమైజ్ చేస్తారు. దాని తర్వాత ఇంటెల్లి స్పేస్ అని ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఒక పెన్ను గుర్తు ఉంటుంది, రైట్? పెన్ను గుర్తు ఉండి ఇక్కడ చుట్టూ ఒక వైట్ సర్కిల్ ఉంటుంది, అది అనమాట. సో దీన్ని నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీ ముందు. యూ కెన్ సీ నౌ, యూ కెన్ సీ అక్కడ ఇంటెల్లి స్పేస్ అని రాస్తుంది, రైట్? ఇప్పుడు మీరు పేజ్ చూస్తున్నారు కదా అందరూ. ఓకే, సో ఇది పేజ్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఐఎమ్ రైటింగ్ సంథింగ్, యూ కెన్ సీ వాట్ ఐఎమ్ రైటింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పెన్ను, ఇక్కడ పెన్ ఉంది, పెన్నుని క్లిక్ చేశాను. ఇక్కడ నేను రాయడానికి ట్రై చేస్తాను. Can you see what I am writing, sir? Srinivas sir? Yes. సో ఇలా మనము దీని మీద రాస్తామండి. ఓకే, సో ఇది ఒక పేజ్ని నేను ఇలా ఉపయోగించాను. ఇంకొక పేజ్ కావాలనంటే ఇక్కడ కింద మీకు ప్లస్ అని కనిపిస్తుంది. ఓకే, ఆ ప్లస్ సింబల్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఇంకొక సెకండ్ పేజ్ ఓపెన్ అవుతుంది. Okay, let me open one more new page.
I'm sorry, it is getting some problem. Okay, 1 second. Right. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్న విండో చూడండి. ఇక్కడ నా రైట్ సైడ్ లో మీకు చూడండి, ఇక్కడ విండో ఉంది ఒకటి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక పెన్నుని ఉపయోగించాను. మీ అందరికీ కూడా క్లారిటీగా ఉంది కదా, ఇక్కడ పెన్ ఉంది. ఈ పెన్ను పక్కన మీకు 2 ఫంక్షన్స్ ఉన్నాయండి ఈ పెన్నుకు సంబంధించింది. ఒకటేమో నార్మల్, ఇంకొకటేమో మార్కర్. ఓకే, సో ఇప్పుడు నేను నార్మల్ తోటి ఇక్కడ మళ్ళీ నేను రాస్తాను. ఓకే, నేను ఇక్కడ వెల్కమ్ అని రాశాను. మార్కర్ యొక్క ఉపయోగం ఏంటిదంటే, మార్కర్ తోటి నేను దీన్ని హైలైట్ చేస్తాను. ఐ కెన్ హైలైట్. ఓకే, ఇది హైలైట్ చేయడానికి నేను ఈ మార్కర్ని ఉపయోగించాను. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే కింద మీరు చూడవచ్చు అండు అండ్ రీడు అనే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నేను మళ్ళీ దాన్ని తీసేశాను, ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ ఏ డిఫరెంట్ కలర్. ఇప్పుడు ఈ పెన్కి నేను ఇక్కడ ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లాక్, బ్లూ అండ్ వైట్, ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్లో నేను ఒక కలర్ని సెలెక్ట్ చేశాను, ఎల్లో కలర్. ఆ ఎల్లో కలర్ తోటి నేను ఇప్పుడు హైలైట్ చేస్తాను. ఓకే, చూడండి, ఇలా మనం హైలైట్ చేయడానికి ఈ హైలైటర్ ఉపయోగపడుతుంది. పెన్నులో మనకు ఒకటి నార్మల్, ఇంకొకటి హైలైటర్. రైట్. సో నెక్స్ట్, పెన్ను పక్కన మీకు ఎరేజర్ కూడా ఉంది. ఓకే, ఈ ఎరేజర్ తీసుకొని మీరు యూ కెన్ జస్ట్ స్టార్ట్ ఎరేజింగ్. ఇప్పుడు చూడండి, దీన్ని పైన ఒక ఎరేజర్ ఒకటి ఉంది. అది ఏంటంటే ఇట్ విల్ ఎరేజ్ ఓన్లీ లిటిల్ బై లిటిల్, కొద్దిగా మాత్రమే ఎరేజ్ చేస్తుంది. ఓకే, దీని రెండవ ఫంక్షన్ ఏంటంటే, దీంట్లో ఎరేజర్లో ఒక లైన్ మొత్తం ఒకేసారి ఎరేజ్ చేస్తుంది. అంటే ఒకేసారి మనం ఏదైతే రాసామో అది ఎరేజ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ వెనక్కి కావాలంటే మళ్ళీ అగైన్ అనిత గారు మళ్ళీ రాస్తున్నారండి ఎవరో. రైట్. తర్వాత మూడవ ఫంక్షన్ ఏంటంటే, మనం రాసిన దాన్ని ఒకేసారి తీసేయటం. సో దట్ ఈస్ ద థర్డ్ ఫంక్షన్. ఓకే, తర్వాత మీరు కనుక ఏదైనా, మళ్ళీ వెనక్కి తీసుకుందాం దీన్ని. ఎస్, మీరు కనుక ఏదైనా ఒక పిక్చర్ వేస్తున్నారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బకెట్ ఉంది కదా, ఈ ఎరేజర్ కింద బకెట్ కింద ఇంకొక పిక్చర్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఒక త్రిభుజాన్ని తీసుకొని ఇక్కడ ఒక చిన్న త్రిభుజాన్ని వేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను పెన్ కలర్ని నేను ఎల్లో సెలెక్ట్ చేశాను. బ్లాక్ అంటే బ్లాక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్లీ. ఒక చిన్న సింగిల్ టచ్ తోటి మీరు యూ కెన్ సెలెక్ట్ ది కలర్ ఆఫ్ ద పెన్. ఓకే, ఇవి మీ కలర్స్ ఇక్కడ మీకు ఉన్నాయి. అలాగే మీరు ఒక స్క్వేర్ డ్రా చేయాలంటే స్క్వేర్ని కూడా మీరు డైరెక్ట్గా డ్రా చేయొచ్చు. యూ కెన్ డ్రా ద స్క్వేర్ ఆర్ ఎస్, సో లైక్ దిస్ వీ కెన్ డ్రా. ఫైన్. అదేవిధంగా ఇక్కడ ఒక హెక్సాగాన్ ఉంది, అంటే 6 సైడెడ్ పిక్చర్ ఉంది. ఆ 6 సైడెడ్ని కూడా మీరు ఇలా డ్రా చేయొచ్చు. ఇట్ విల్ షో ది సైడ్స్ అండ్ యాంగిల్స్, రెండు చూపిస్తుందండి అది. రైట్. తర్వాత ఇంకొక న్యూ పేజ్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ ఏ న్యూ పేజ్. రైట్. నెక్స్ట్ ఎవరో సంబడి రాస్తున్నారు, మాదా సుప్రియ గారు. దాని తర్వాత ఇంకొక ఫంక్షన్ చూపిస్తాను మీకు. అదేంటంటే, ఈ కలర్స్ మామూలుగా ఈ 6 కలర్సే కాకుండా, ఒకవేళ దీన్ని నేను ఇలా ఒక డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, లేక లాంగ్ ప్రెస్ చేశాను అనుకోండి, అప్పుడు మీకు మల్టిపుల్ కలర్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, ఈ మల్టిపుల్ కలర్స్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే అంటే ఆ కలర్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ బదులు నేను ఇక్కడ ఒక పింక్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఓకే అంటాను. ఆ గ్రీన్ కాస్త పింక్లోకి మారిపోతుంది. అలా మనము స్టాండర్డ్గా మీకు ఎప్పుడు ఇక్కడ 6 రంగులు మాత్రమే ఉంటాయి. మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ దానిలో రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఈ పెన్ను గురించి చెప్తున్నప్పుడు నేను ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ పెన్ యొక్క థిక్నెస్ ఇలా ఉంది. ఓకే, ఇంతే ఉంది. సో థిక్నెస్ పెంచాలనుకుంటే నేను థిక్నెస్ కూడా పెంచగలుగుతాను. ఐ కెన్ ఇంక్రీజ్ ది థిక్నెస్ ఆఫ్ ది పెన్. ఇంకా కొంచెం జరుపుతాను, పెన్ని పట్టి ఇలా లాగితే కూడా మీకు చూడండి ఇప్పుడు దిస్ ఇస్ గెటింగ్ ఇంక్రీజ్డ్. సో ఈ విధంగా మనము యూ కెన్ ఇంక్రీజ్ ది ఫాంట్. ఆ పెన్ యొక్క సైజ్ని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ సన్న పాయింట్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే మళ్ళీ నార్మల్లోకి వచ్చేస్తుంది. రైట్. లెట్ మీ టేక్ వన్ మోర్ న్యూ పేజ్. ఇంకొక న్యూ పేజ్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ కింద మీరు 4
ఫంక్షన్స్ని చూస్తున్నారు కదా, ఈ ఐకాన్స్ని. దీంట్లో నేను ఫస్ట్ వన్ ఐ విల్ టేక్, దట్ ఈస్ కాల్డ్ మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న స్కేల్ తీసుకుంటాను. ఐమ్ టేకింగ్ ఏ స్కేల్. ఓకే, స్కేల్ని చూడండి, నేను స్కేల్ని టచ్ చేసి ఐ కెన్ మూవ్ ద స్కేల్ టు ఎనీ కార్నర్ ఆఫ్ ది పేజ్, రైట్. అలాగే స్కేల్లో కూడా మీకు 1, 2, 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఫంక్షన్స్ ఏంటంటే ఐ కెన్ ఇంక్రీజ్ ది సైజ్ ఆఫ్ ది స్కేల్. ఈ 2 ఆరో మార్క్స్ ఉంటాయి ఇక్కడ, దాన్ని పట్టుకొని మీరు ఇలా లాగితే యూ కెన్ ఇంక్రీజ్ ది సైజ్ ఆఫ్ ది స్కేల్. ఓకే, అలాగే మనము రొటేట్ కూడా చేయొచ్చు. సెంటీమీటర్స్ని మనము మిల్లీమీటర్లోకి మార్చవచ్చు, అలాగే మిల్లీమీటర్ని మనం ఇంచెస్లోకి కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఇవి 3 ఉన్నాయి మీకు ఇక్కడ, సెంటీమీటర్, మిల్లీమీటర్ అండ్ ఇంచెస్. స్టాండర్డ్గా మనం సెంటీమీటర్ పెడతాం కాబట్టి నేను సెంటీమీటర్లో పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పెన్ సహాయంతో ఐ వాంట్ టు డ్రా ఏ స్ట్రైట్ లైన్, ఒక చిన్న స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. స్కేల్ పైన పెట్టేసి మీరు ఇలా జస్ట్ లాగండి. ఇక్కడ మీకు ఇప్పుడు ఒక 10 సెంటీమీటర్స్ ఒక లైన్ సెగ్మెంట్ని నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ స్కేల్ తీయక ముందు ఈరోజు నేను ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుతున్నాను పిల్లలతోటి. ద టాపిక్ నేమ్ ఈస్ యాంగిల్స్. అంటే ఈరోజు నేను ఈ కోణములు అంటే ఏంటిది దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు నేను కోణము అంటే ఏంటిది చూపించాలి కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే స్కేల్ని ఒక సరళరేఖ వేసాను ఇక్కడ, అలాగే దీన్ని ఇలా పైకి తీసుకెళ్తాను. చూడండి, ద స్కేల్ విల్ మూవ్ ఇన్ వన్ డైరెక్షన్. ఇది ఒకవైపు ఫిక్స్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక చిన్న కోణం వేస్తాను. ఓకే, కోణం వేసేసి సో దీన్ని కోణము అంటారు. కోణం అనేది ఇక్కడ మనకు వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ OAB. సో దిస్ ఈజ్ ఏ యాంగిల్. ఈ కోణాన్ని మనం మెజర్మెంట్ కావాలి కదా, మరి మెజర్మెంట్ కావాలంటే దీనికి హౌ టు మెజర్, ఎలా మెజర్ చేస్తాము? లెట్ మీ టేక్ ఏ ప్రొట్రాక్టర్. ఓకే, సో ఈ ప్రొట్రాక్టర్ని తీసుకొని ఇప్పుడు చూడండి, ప్రొట్రాక్టర్ని నేను ఇలా టచ్ చేసి సో ప్రొట్రాక్టర్ని తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ కోయిన్సైడ్ చేస్తున్నాను, ఆ లైన్స్లో కోయిన్సైడ్ చేసేస్తే. ఇంకొకటి ఏంటంటే ప్రొట్రాక్టర్లో మీరు ఇక్కడ పైన ఒకటి చూస్తున్నారు కదా, ఇలా దీన్ని చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కిందికి తీసుకొస్తున్నాను, తెచ్చి ఇంకొక లైన్ తోటి దాన్ని మెర్జ్ చేస్తున్నాను. ఐ మెర్జ్డ్ విత్ దిస్. సో నౌ యూ కెన్ సీ ది యాంగిల్. ఇక్కడ చూస్తున్నారు కదా 26 ఉంది, అటువైపు 154 ఉంది. సో 180లో ఈ యాంగిల్ మనకు 26 degrees ఉంది అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాం. అండ్ ఐ విల్ టేక్ అవుట్ దిస్ ప్రొట్రాక్టర్. ఇక్కడ నేను 26 degrees అని రాస్తాను. సో నౌ యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు 26 degrees. సో ఇలా మనము ప్రాక్టికల్గా పర్ఫెక్ట్గా చేసి మనం చూపించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చేస్తుంటే పిల్లలు కూడా అక్కడ ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాళ్ళు చేయగలరు, రైట్. చలో మనం ఇంకొకటి తీసుకుందాం, మనము అనదర్ ఫ్రెష్ పేజ్. ఇప్పుడు ఇంకొక చిన్న సరళ రేఖ వేస్తాను. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ మనము ఇది 6వ తరగతిలో 7వ తరగతిలో ఉంటుంది ఈ ప్రాబ్లం. ఓకే, దిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ ద స్ట్రైట్ లైన్ ది మెజర్మెంట్స్ ఆర్ 10 centimeters. ఓకే, సో దిస్ ఈజ్ AB. నా వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, అక్కడ ప్రాబ్లం ఏం చెప్తుంది అని అంటే, ప్రాబ్లంలో ఒక ఇచ్చిన సరళ రేఖను దీన్ని భాగించండి, అంటే దాన్ని ఏం చేస్తున్నా అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్ని గీయండి యూజింగ్ ద కంపాస్. ఇప్పుడు చూడండి, మీ ఎదురుగా కంపాస్ ఉంది ఇక్కడ. ఓకే, కంపాస్ని ఉపయోగించి మనము ఇక్కడ ఏం చేయమంటున్నాడు, దీన్ని ఈ సరళ రేఖను భాగించమంటున్నాడు. ఓకే, ఇట్స్ ఎ కన్స్ట్రక్షన్. సో అలా చేస్తున్నప్పుడు ఎలా చేయాలి దీన్ని అని అంటే, మన కంపాస్ని ఇక్కడ పెట్టుకొని, కంపాస్లో కూడా మీకు 1, 2, 3 ఒక 4, 5 ఫంక్షన్స్ ఉన్నాయండి ఇందులో. అదేంటంటే ఒకటేమో ఈ మధ్యలో ఉంది కదా, దీన్ని ఇలా లాగితే మోర్ దెన్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, తర్వాత ఇది ఏంటంటే ఇది పైకి లిఫ్ట్ చేయటం మాత్రమే. ఓకే, ఈ కిందిదేమో పెన్ ఉంటుంది ఇక్కడ, దీంతో నేను ఏమంటారు ఆర్క్ని వేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఐ కెన్ డ్రా ది ఆర్క్. మళ్ళీ దీన్ని అంటే గీయకుండా మళ్ళీ కిందికి తీసుకురావడానికి ఇగో ఇలా తీసుకొస్తాను, మళ్ళీ కిందికి వెళ్తాను. ఇక్కడ కూడా ఒక ఆర్క్ని వేస్తాను. ఆర్క్ అంటే చాపము కదా ఆర్క్ అంటే, సో అది వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగానే ఉంది, మూడింటిని ఉపయోగించాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని టచ్ చేస్తాను. అప్పుడు ఏమైంది, ప్రొట్రాక్టర్ మనకు ఈ పాయింటర్ ఇంకొక వైపు వచ్చేసింది కదా. సో మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి ఈ ఆర్క్ని ఇక్కడ కట్ చేస్తాను, మళ్ళీ కిందికి తీసుకొచ్చేసి ఈ ఆర్క్ని మళ్ళీ ఇక్కడ కట్ చేస్తాను. నౌ దెర్ ఇస్ నో
యూజ్ ఆఫ్ దిస్ కంపాస్ నేను దీన్ని తీసేస్తాను. అయిపోయింది కదా. సో పైన కింద రెండు చాపాలు మనకు ఇంటర్సెక్ట్ అయినట్టు చూపిస్తున్నాను. అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు ది స్కేల్. ఓకే, మళ్ళీ స్కేల్ తీసుకొని ఏం చేస్తానంటే ఒక డిసడ్వాంటేజ్ అనొచ్చు దీన్ని స్కేల్లో. నేను ఒకవైపు మాత్రమే గీత గీయగలుగుతాను, అందుకని నేను ఐ టేక్ ఇట్ యాజ్ ఎ డిసడ్వాంటేజ్. వై? బికాస్ హియర్ ఐ కెనాట్ డ్రా ఏ స్ట్రైట్. ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ వేయొచ్చు, కానీ ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ వేయలేను. ఓకే, అదే అనమాట దీని ప్రాబ్లం. సో లెట్ మీ జస్ట్ అన్డూ దట్ వన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కాస్త పొడిగించి ఇప్పుడు స్కేల్ని వర్టికల్గా నిలబెడతాను. ఓకే, వర్టికల్గా స్కేల్ని నిలబెడుతున్నాను. మీరందరూ చూడండి ఇక్కడ. ఓకే, రైట్. సో స్కేల్ని కాస్త అడ్జస్ట్మెంట్ చేసుకుందాము, ఎందుకంటే ఒక అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్ట్రైట్ లైన్ వేయాలి కాబట్టి నేను ఇలా దీన్ని పెట్టాను. నౌ ఐఎమ్ డ్రాయింగ్ ఏ లైన్. ఇప్పుడు చూడండి, ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, లైన్ డ్రా చేసేసాను అండ్ ఐఎమ్ టేకింగ్ అవుట్ దిస్. కొంచెము తేడా వచ్చినట్టుంది. ఓకే, మళ్ళీ చేద్దాము. సో మళ్ళీ పొడిగించాను, స్కేల్ని వర్టికల్గా ఇక్కడ నిలబెట్టాను. దీన్ని కోయిన్సైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అడ్జస్ట్ చేయొచ్చండి, స్కేల్ పైన పట్టుకొని స్కేల్ యొక్క బాడీని టచ్ చేసి యూ కెన్ అడ్జస్ట్ దిస్ వన్. సో ఇక్కడ మనకు స్ట్రైట్గా స్కేల్ నిలబడుతుంది. నౌ just let me try to draw a line. Okay, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎస్, సో లైన్ అయిపోయింది. వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆర్ నాట్, లెట్ us చెక్. చూడండి, నేను 10 సెంటీమీటర్స్ అనే ఒక లైన్ సెగ్మెంట్ని తీసుకున్నాను. అది పర్ఫెక్ట్గా 5 నుంచి వెళ్తుంది, అంటే ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఓకే, ఇలా మనం బైసెక్ట్ చేసి చూపించవచ్చు. సో లెట్ మీ అగైన్ షో యూ వాట్ ఈస్ దిస్ కంపాస్. సో కంపాస్లో ఏమేమి ఉంటాయి మళ్ళీ ఒకసారి దీన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం దీన్ని. సో ఇక్కడ చూడండి, ఇది కంపాస్ యొక్క ఏమంటారు, ఈ రేడియస్ని పెంచేదని. అదేవిధంగా ఇక్కడ స్కేల్ కూడా ఇచ్చారు, 5.7 సెంటీమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇది ఇప్పుడు 6 సెంటీమీటర్ చూపిస్తుంది. ఇప్పుడు నేను పెన్ని పట్టుకొని ఇలా డ్రా సర్కిల్, రైట్. ఇది ఒకటి. అలాగే మీరు తగ్గించేసి ఇంకొక సర్కిల్ డ్రా చేస్తారా, చేయండి. సో యూ కెన్ డ్రా వన్ మోర్ సర్కిల్. మీరు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఎన్నైనా మీరు డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ది టాప్ వన్ ఈస్. సో చూడండి, ఇక్కడ పైకి దీన్ని ఎక్కడంటే అక్కడికి నేను తీసుకెళ్ళి అక్కడ నేను ఒక లైన్ డ్రా చేయటమో ఏదో నేను చేయగలుగుతాను. సో ఫర్ దట్ పర్పస్ దిస్ ఈస్ గివెన్. ఓకే, సో ఇదేమో పాయింటర్ని అటువైపు తీసుకెళ్ళి. సో ఇవి మనకు ఇందులో ఉండే ఫంక్షన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ది కంపాస్, రైట్. సో తర్వాత వీ విల్ టేక్ వన్ మోర్ న్యూ పేజ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నంబర్ ఆఫ్ న్యూ పేజెస్ తీసుకుంటున్నాను. సో ఐ కెన్ టేక్ ఎన్ నంబర్ ఆఫ్ పేజెస్, ఐ కెన్ ఓపెన్ ఎన్ నంబర్ ఆఫ్ పేజెస్. ఓకే, ఎందుకంటే మన కేయాన్ యొక్క హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత తెలుసా? 1 TB. ఓకే, 1 టెరాబైట్ అంటే 1000 GB ఉంటుంది అనమాట దీంట్లో. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, యూ కెన్ జస్ట్ స్టార్ట్ యూజింగ్. అంటే మీరు ఎన్ని అయినా సరే మీరు ఇందులో క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు, రైట్. నెక్స్ట్, ఇంకా కొన్ని ఉన్నాయండి, దీని గురించి చెప్తాను మీకు. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఒక డౌన్ యారో కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్స్ పక్కన డౌన్ యారో కనిపిస్తుంది. ఈ యారో ఉపయోగించి మనము ఇక్కడ ఒక డైరెక్ట్ మీరు డ్రా చేస్తుంటే మీకు డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. ఓకే, విత్ యారో మార్క్ కావాలంటే విత్ యారో మార్క్ కూడా వస్తుంది. ఓకే, 2 సైడ్ యారో మార్క్ అంటే 2 సైడ్ యారో మార్క్ కూడా మీకు. సో ఇలా ఇలా మనము ఈ ఫంక్షన్స్ ని ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ లెట్ మీ గో టు వన్ మోర్ న్యూ పేజ్. సో ఇక్కడ చూడండి, బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టికులర్ పేజ్ నేను కొన్ని విషయాలు చూపిస్తాను. పైన లైబ్రరీ అని ఉంది ఇక్కడ. సో నేను లైబ్రరీని ఓపెన్ చేస్తున్నాను.
సో వాట్ ఈస్ మెంట్ బై లైబ్రరీ? ఇక్కడ చూస్తున్నారు కదా పైన లైబ్రరీ అని ఉంది. లైబ్రరీ దాని పక్కన మై క్లౌడ్. లైబ్రరీ అంటే మేము ఏం చేసామంటే కొన్ని రెడీమేడ్గా కొన్ని పిక్చర్స్ని దీంట్లో పెట్టడం జరిగింది. ఓకే, దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద టీచర్స్. ఓకే, అవి జస్ట్ ఓపెన్ కావడానికి మీకు జస్ట్ ఒక నిమిషం టైం పడుతుంది. చూడండి నెమ్మదిగా లోడ్ అవుతున్నాయి అన్ని. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫోల్డర్స్ అన్నమాట. ఓకే, మీ ఎదురుగా ఉన్నాయన్నీ కూడా ఫోల్డర్స్. ఇక్కడ కొన్ని క్లాస్ పేర్లు కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ యాజ్ పర్ ది సిబిఎస్ఈ దాని ప్రకారంగా మేము చేసాము ఇది. రైట్, మీకు నేను ఒక చిన్నది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. లెటెస్ట్ టేక్ 9th క్లాస్. ఓపెన్ చేయగానే మీకు చూడండి క్లాస్ 9th మీకు ఫిజిక్స్కి సంబంధించినవి, బయాలజీకి సంబంధించినవి కొన్ని పిక్చర్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. రైట్, సో ఇంకొకటి ఇక్కడ డైవర్సిటీ ఇన్ ఆర్గానిజమ్స్ అన్నాడు. ఏంటిది డైవర్సిటీ ఇన్ ఆర్గానిజమ్స్? సో ఇవన్నీ కూడా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఇక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న పిక్చర్ని నేను ఈ స్క్రీన్ మీదకి తీసుకురావాలి. ఎలా రావచ్చు అంటే ఒక ఫంక్షన్ ఏంటంటే డబుల్ క్లిక్ చేయండి. ఓకే, జస్ట్ మీరు ఇది ఏ పిక్చర్ కావాలి, ఇప్పుడు అమీబా అని ఉంది ఇక్కడ, దీన్ని డబుల్ క్లిక్ చేశాను వెంటనే అది వెనక వైపు వచ్చేస్తుంది. అలా కాకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ పారామీషియం అని ఉంది, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాను, అది వచ్చేస్తుంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఇందులో నుంచి అందులోకి డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే యూగ్లీనా అని ఉంది, దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే, అలాగే ఇంకా ఫంగై అని ఉంది, దీన్ని కూడా తీసుకొచ్చాను. సో ఐ కెన్ షో ది మైక్రో ఆర్గానిజం. చూడండి వీటన్నిటిని నేను మూవ్ చేయగలుగుతాను. ఐ కెన్ జస్ట్ మూవ్ దెమ్. ఓకే, నేను ఇది మూవ్ చేస్తున్నాను. చూడండి, ఐ కెన్ జస్ట్ మూవ్ దట్. ఇప్పుడు అమీబా అనే పిక్చర్ చాలా చిన్నగా ఉంది. దీని మీద మీరు ఏం చేస్తారంటే జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మీకు ఒక 3 ఫంక్షన్స్ కనిపిస్తాయి. దీన్ని డ్రాగ్ చేయండి. సో వెన్ యూ డ్రాగ్ యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ అమీబా. ఓకే, ద పిక్చర్ ఆఫ్ అమీబా హ్యాస్ ఎన్లార్జ్డ్. దీన్ని నేను ఎన్లార్జ్ చేశాను. అండ్ దీంట్లో కావాల్సిన అవి దాని ఏమంటారు ఆ పార్ట్స్ అన్ని కూడా నేను ఇక్కడ క్లారిటీగా చూపించగలుగుతాను. ఓకే, అట్లాగే మీకు ఈ ఇక్కడ ఫంగై గురించి ఇచ్చవచ్చు. ఓకే, అలాగే దీన్ని మినిమైజ్ చేయాలంటే మినిమైజ్ కూడా చేయొచ్చు. సో ఎన్లార్జ్ చేయొచ్చు, మినిమైజ్ చేయొచ్చు. పారామీషియం అని ఉంది, దీన్ని కూడా మీరు ఎన్లార్జ్ అండ్ మినిమైజ్ చేయొచ్చు. ఇది ఎలా అవుతుంది? ఐ హ్యావ్ టు డబుల్ టచ్ ఆన్ దిస్ పర్టికులర్ పిక్చర్. మూవ్ చేయొచ్చు, మీరు ఎన్లార్జ్ చేయొచ్చు. ఓకే, అండ్ దాని యొక్క పార్ట్స్ అన్నిటిని కూడా మీరు క్లారిటీగా చూపించవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ అమీబా అనే దాన్ని ఐ విల్ జస్ట్ మేక్ ఇట్ షార్ట్, ఇక్కడ ఒక మూలకు పెట్టేస్తాను. ఇప్పుడు దాని యొక్క ఉపయోగం నాకు లేదు, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ దేర్. పారామీషియంని కూడా అంతే. సో దీన్ని డబుల్ టచ్ చేసి దీన్ని ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఏ వెరీ స్మాల్ సైజ్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు నేను యూగ్లీనా గురించి మాట్లాడతాను కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎన్లార్జింగ్ దిస్ పర్టికులర్ పిక్చర్. ఓకే, సో టుడే మై టాపిక్ ఈజ్ అబౌట్ మైక్రో ఆర్గానిజం కాల్డ్ యూగ్లీనా అండ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఇలా పెట్టిన తర్వాత పిల్లలందరి కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పిల్లలు దీన్ని చూడకూడదు, నేను చెప్పిన దాన్ని ఫస్ట్ వాళ్ళు వినాలి అన్నదానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో పైన ఒక చిన్న ఒక బాక్స్ లాంటిది ఉంది. సో దాన్ని నేను క్లిక్ చేస్తాను. అదేంటిదంటే కర్టెన్. సో దీని మీద నేను ఒక కర్టెన్ వేసేసాను, అంటే క్లోజ్ చేసేసాను. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కాన్సన్ట్రేట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఇప్పుడు అవి అందరూ కూడా పిక్చర్ని చూడకుండా, అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో దీన్ని నేను పైనుంచి కిందికి చూడండి, ఐఎమ్ జస్ట్ డ్రాగింగ్ డౌన్. సో దిస్ ఈస్ కాల్డ్ కర్టెన్. ఓకే, ఇది కర్టెన్. అలాగే దీన్ని రైట్ నుంచి కూడా నేను డ్రాగ్ చేసి చేయొచ్చు. ఓకే, ఇంకో వైపు నుంచి కూడా తీసుకురావచ్చు. సో ఈ విధంగా మనము ఈ కర్టెన్ని మనము మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏదైనా హైడ్ చేయాలంటే మీరు ఆ హైడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, యూ కెన్ జస్ట్ హైడ్ ఇట్ అండ్ కీప్. ఓకే, అవసరం లేదు అనుకుంటే తీసేయండి. సెంటర్లో ఎక్స్ మార్క్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేస్తే క్లోజ్ చేసేయచ్చు. అలాగే ఇదే యూగ్లీన్ అని నేను ఇంకా అంటే పర్ఫెక్ట్గా ఒక్కొక్క పార్ట్ని నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే ఇక్కడ ఒక స్పాట్ లైట్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా. ఈ స్పాట్ లైట్ ఏం చేస్తున్నానంటే చూడండి, ఐమ్ జస్ట్ మూవింగ్ ఇట్.
ఇదంతా కూడా నేను పెన్తోనే చేస్తున్నాను. జస్ట్ షోయింగ్ ద యూగ్లీనా అండ్ ఇట్స్ పార్ట్స్. ఓకే, ఇలా మనం ఒక పర్టికులర్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇలా అవుతూ ఏమవుతుందంటే ఎక్కడ ఏముందో నాకు తెలియట్లేదు. అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని రాస్తుంది, కాస్త దాన్ని తగ్గిస్తాను. ఈ ట్రాన్స్పరెన్సీని, ఈ పాయింట్ని కాస్త తగ్గిస్తే అప్పుడు పక్కన ఉన్న పిక్చర్ కాస్త డల్గా నాకు కనిపిస్తుంది. నౌ ఐ కెన్ టేక్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్. ఇప్పుడు దీన్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో నేను ఇలా తీసుకెళ్ళి ఐ కెన్ టాక్ అబౌట్ దిస్ యూగ్లీనా. ఓకే, అండ్ అలాగే ట్రాన్స్పరెన్సీని మీరు ఎంత తగ్గిస్తూ ఉంటే అది అంత వైట్నెస్లోకి మారిపోతుంది. ఓకే, సో ట్రాన్స్పరెన్సీని మనము ఒక పాయింట్ దగ్గర ఆపేస్తే అప్పుడు మనము కావాల్సిన దాన్ని ఇలా చూపించవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ స్పాట్ లైట్. సో ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ. నేను ఏం చేయదలుచుకున్నానంటే, ఒక బ్లాక్ బోర్డ్ మీద కూడా నేను ఈ పిక్చర్ని వేయగలుగుతాను. ఐ కెన్ డ్రా దిస్ పిక్చర్ ఆన్ ఏ బ్లాక్ బోర్డ్. బట్ అక్కడ నేను డ్రా చేసింది ఎవ్రీ వన్ కెన్ సీ. బట్ టెక్నాలజీలో నేను వాట్ ఈస్ దట్ ద యూఎస్పీ ఆఫ్ ద టెక్నాలజీస్, ఐ కెన్ మేక్ ఇట్ మోర్ అండ్ మోర్ అట్రాక్టివ్. ఓకే, ఇంకొకటి, నేను ఇదంతా కూడా డ్రా చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. అలా అని బ్లాక్ బోర్డ్ యూజ్ చేయకూడదని కాదు. టెక్నాలజీలో మనకు ఈ అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఐ కెన్ మేక్ మై క్లాస్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎఫెక్టివ్. ఓకే, ఒక పిల్లవాడు అసలు వాడు ఎప్పుడు మన క్లాస్ సరిగా వినడు. అలాంటప్పుడు ఇలాంటి టెక్నాలజీ తోటి వాడిని ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేసి మన సబ్జెక్ట్ గురించి వాడికి ఇంకా బెటర్గా మనం ఇంట్రెస్టింగ్గా వాడికి చూపించగలుగుతాం. సో దట్స్ ద మోటో ఆఫ్ దిస్. ఇన్ వన్ వర్డ్ ఐ వాంట్ టు సే దట్ ద న్యూ వైన్ ఇన్ ఏ ఓల్డ్ బాటిల్, అంతే. సో టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ ద న్యూ వైన్ in a old bottle. I'm sorry, the old wine in a new bottle. Okay, old wine is old. It's all old, but I'm putting it in new bottle. So that's how I am using the technology, right? So ఇది ఒక పాయింట్ అండి. ఇంకొకటి నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను, రైట్. తర్వాత సో దీంట్లో ఇంకొక ఐ అని ఉంది, అంటే అది నేను వెబ్ క్యామ్ కనుక దీనికి అటాచ్ చేస్తే అప్పుడు నేను వెబ్ క్యామ్ని కూడా నేను ఉపయోగించి చూపించగలుగుతాను అనమాట. అంటే వెబ్ క్యామ్ ఐ కెన్ షో ఎనీ పార్ట్ ఆఫ్ ది అదర్ క్లాస్ రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఒక ఫోటో ఏదైనా సరే పెట్టి నేను చూపించగలుగుతాను. సో దట్ ఈస్ యూజ్ ఆఫ్ వెబ్ క్యామ్. వెబ్ క్యామ్ దీనికి అటాచ్ ఉంటే ఇది పనిచేస్తుంది, రైట్. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాము? ఎస్, ఇంకొక పాయింట్ ఉందండి దీంట్లో. దెన్ వీ విల్ గో టు ది అదర్ వన్. దట్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ లెట్ మీ టేక్ వన్ మోర్ న్యూ పేజ్. అందరికీ లైబ్రరీ గురించి అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు నేను లైబ్రరీ నుంచి ఇంకొక పాయింట్ చూపిస్తున్నాను. అదేంటంటే ఇట్ టెక్స్ట్ అని ఇక్కడ ఉందండి. టెక్స్ట్, వాట్ ఈస్ టెక్స్ట్? టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్. ఇప్పుడు టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేస్తే టెక్స్ట్లో మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే రైటింగ్ని రికగ్నైజ్ చేస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ రైట్ సంథింగ్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ వాట్ ఐఎమ్ రైటింగ్. ఇది 1 నిమిషం తర్వాత ఏమవుతుంది చూడండి, అంటే కొన్ని సెకండ్స్ తర్వాత మీకు అది ఒక ఫాంట్లోకి మారిపోతుంది. ఐ రోట్ యాపిల్ అండ్ ఇట్ హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ ది ఫాంట్, అంటే లెటర్స్లోకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అంటే ఎలా సాధ్యమైంది? రైటింగ్ని ఇది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. మనం ఏదైతే రాస్తామో అది రైటింగ్ని రికగ్నైజ్ చేస్తుంది. బట్ యూ షుడ్ రైట్ ఇట్ కొంచెం లెజిబుల్గా, విడివిడిగా రాయాలి. ఓకే, ఏదో ఇలా అలా సంథింగ్ అలా రాస్తే అది దట్ విల్ నాట్ రికగ్నైజ్ చేయదు అది. ఓకే, అలా ఉంటుంది అనమాట. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ ఉంది. ఈ పెన్ కింద ఒక చిన్న యారో మార్క్ చూస్తున్నారు కదా, ఈ టీ పైన ఈ పెన్ కింద ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తాను. అండ్ ఈ యాపిల్ అనే దాన్ని నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఆ 3 ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ మనము లైబ్రరీలో చూసాం కదా, అలాంటి 3 ఆప్షన్స్ వచ్చాయి. నౌ ఐ కెన్ ఎన్లార్జ్ ద వర్డ్ యాపిల్. ఓకే, ఎన్లార్జ్ చేయగలుగుతాను. దీన్ని ఫ్లాట్ కూడా చేయగలుగుతాను, స్మాల్ సైజ్ కూడా చేయగలుగుతాను, వెరీ స్మాల్ సైజ్. సో వాట్ పర్పస్ ఈజ్ దిస్ ఈజ్, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా సంథింగ్, ఒక మంచి డయాగ్రామ్ మీరు డ్రా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డ్రా ది యాపిల్ డయాగ్రామ్, రైట్. కొంచెం థిక్నెస్ తోటి నేను ఒక యాపిల్ డయాగ్రామ్ని ఇక్కడ డ్రా చేస్తాను. ఓకే, అండ్ ఐ విల్ టేక్ గ్రీన్ కలర్. గ్రీన్ లేదు అక్కడ, సో నేను ఇక్కడ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పింక్ని నేను గ్రీన్లోకి మార్చేసాను. ఇప్పుడు గ్రీన్ని తీసుకున్నాను. సో ఐఎమ్ పుట్టింగ్ లైక్ దిస్. సో దిస్ వే ఐ కెన్ మేక్ ద పిక్చర్ మోర్ అండ్ మోర్ అట్రాక్టివ్. నౌ ఐ విల్ రైట్ ద నేమ్ యాజ్ యాపిల్.
ఈ విధంగా నేను ఒక పిక్చర్ డ్రా చేసేసి దాని కింద నేను అలా పేరు కూడా నేను రాయగలుగుతాను. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి దగ్గరగా కూడా నేను పిక్చర్ నేమ్ని తీసుకెళ్ళగలుగుతాను. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ యూజింగ్ దిస్ పర్టికులర్ ఆప్షన్స్. ఓకే, ఇంకొకటి ఇందులో టీలో ఇంకొకటి ఒకటేమో రైటింగ్ రికగ్నైజ్ అన్నాను కదా, ఇంకొకటి ఏమో కింద కీబోర్డ్ అనమాట. ఓకే, కీబోర్డ్ని ఉపయోగించి కూడా నేను ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ టచ్ చేయండి, అక్కడ మీరు ఇప్పుడు కీబోర్డ్ తోటి మీరు టైప్ చేయగలుగుతారు. ఓకే, కీబోర్డ్ కూడా వస్తుంది, దీంట్లో కూడా ఒక రెడీమేడ్ కీబోర్డ్ వస్తుంది. ఇలా కాకుండా మనం ఒక కీబోర్డ్ కూడా మీకు ఇచ్చాం కదా, దాన్ని కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇది now I can show you writing this. So I wrote apple here. సో ఇక్కడ కూడా నేను దీన్ని బోల్డ్ చేయొచ్చు, ఓకే, ఇటాలిక్ చేయొచ్చు, ఇంక్రీజ్ ది సైజ్. సో సైజ్ని కూడా నేను ఇంక్రీజ్ చేయగలుగుతాను. ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ మీకు డైరెక్ట్గా ఉంటుంది. సో హియర్ యూ కెన్ టైప్ యూజింగ్ ది కీబోర్డ్. ఆ ఆప్షన్ మీకు ఇందులో టీలో రెండవ దాంట్లో మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది, రైట్. అలాగే రైట్, ఇలా మనము రాయొచ్చు. లెట్ మీ టేక్ వన్ మోర్ పేజ్. సో ఇవన్నీ అయిపోయాయి. ఓకే, ఫైన్. లెట్ మీ గో టు ది డౌన్. ఓకే, కింద ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, కింది వాటిలో చూద్దాము. ఇది ఫస్ట్ వన్ ఏంటంటే, మనము ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఎన్ని ఓపెన్ చేసాం, మనము 12 పేజెస్ ఓపెన్ చేసాం కదా, ఈ 12 పేజెస్ని నేను సేవ్ చేసేసి ఇందులోంచి నేను బయటికి రావచ్చు. సేవ్ బిఫోర్ క్విటింగ్ అంటున్నాడు, ఎస్ అంటాను. ఎస్ అనగానే అది ఏమంటుందంటే మీరు ఎక్కడ సేవ్ చేయాలో అని అడుగుతుంది. దట్ వీ విల్ డూ ఇట్ ఎట్ ద ఎండ్. ఇదేమో మీకు రైట్ యారో అండ్ లెఫ్ట్ యారో రెండు కనిపిస్తున్నాయి కదా, ఇది అండు అండ్ రీడు అండి. ఇదేమో మీకు ఒక పేజ్ యాడ్ చేయడానికి ఒక న్యూ పేజ్, చూడండి న్యూ పేజ్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ మీరు ఏ పేజ్ అంటే ఆ పేజ్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ నంబర్స్ మీద టచ్ చేస్తే మళ్ళీ మీకు ఆ పేజ్ వచ్చేస్తుంది. ఈ స్క్రోల్ ఇక్కడ కింద మీరు చూస్తున్నారు కదా, దీన్ని జరుపుతున్నాను. పేజ్ నెంబర్ 4 ఇది. ఓకే, పేజ్ నెంబర్ 5 ఏమీ లేదు అందులో. 6, ఓకే, పేజ్ నెంబర్ 7, ఓకే, పేజ్ నెంబర్ 8. సో ఐ యూజ్డ్ సో మెనీ పేజెస్, రైట్. సో ఇలా మనము ప్లస్ చేస్తుంటే పేజ్ యాడ్ అవుతుంది. మైనస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పేజ్ అవసరం లేదు, దిస్ పేజ్ ఐ డోంట్ వాంట్, నేను ఏం చేస్తానంటే మైనస్ అంటాను ఇక్కడ. సో డిలీట్ ది కరెంట్ పేజ్, ఈ పేజ్ని మీరు డిలీట్ చేయమంటుంది. ఎస్ అంటాను, అక్కడ పేజ్ డిలీట్ అయిపోతుంది, రైట్. నెక్స్ట్, ఇప్పుడు నేను ఒక 12 పేజెస్ ఓపెన్ చేశాను అన్నాను కదా, వాటన్నిటిని నేను ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్లైడ్ షో. మీకు ఇక్కడ స్లైడ్ షోలా కూడా ఉంది. ఫస్ట్ పేజ్ని టచ్ చేస్తే చూడండి ఫస్ట్ పేజ్ వచ్చేసింది. 4th పేజ్ని టచ్ చేస్తే 4th పేజ్ వచ్చేసింది. సో ఏ పేజ్ అంటే ఆ పేజ్ని మీరు టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో స్లైడ్ షో. మళ్ళీ ఇదే స్లైడ్ షోని నేను టచ్ చేస్తే మీకు హారిజాంటల్గా కింద చూపిస్తుంది, రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి నేను డెస్క్టాప్ దగ్గర కూడా రాగలుగుతాను. సి అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు ది డెస్క్టాప్. అది ఎలా సాధ్యమైంది అంటే, అందులో ఒక స్క్రీన్, దాంట్లో ఒక పాయింటర్ ఉంటుంది, మార్క్ ఉంటుంది, దాన్ని టచ్ చేశాను. మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఇది ఒక చిన్న మినిమైజ్ అయ్యి వచ్చింది చూడండి ఇక్కడ. దీనిలో మరి ఒక పెన్ అన్నాను కదా, ఆ ఇంటర్లీ స్పేస్ దగ్గర ఉన్న పెన్, అలాంటి సింబల్ని మీరు టచ్ చేయండి. అగైన్ యూ విల్ బి బ్యాక్ టు ది ఇంటరాక్టివిటీ బాక్స్. సో ఇలా మనము ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి జంప్ కావచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఏంటంటే ఈ ఫార్మాట్స్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఎప్పుడైతే సేవ్ చేస్తున్నానో అది పీడిఎఫా, పిఎన్జియా, సిఎన్ఎక్సా అని అడుగుతుంది. పీడిఎఫ్ అంటే మనకు అందరికీ తెలిసిందే. సిఎన్ఎక్స్ అనేది పర్టికులర్గా ఈ పిఎన్జి కానీ సిఎన్ఎక్స్ అనేది కానీ ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినవి అనమాట. అవి ఏం చేశాయంటే ఎక్కువ అమౌంట్లో ఉన్న డేటాని అది చిన్న అంటే తక్కువగా కుదించి మనకు అందిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన పేజెస్, ఇట్ ఈస్ లెటెస్ట్ టేక్, ఇట్ ఈస్ ఒక 100 MB ఉంది అనుకోండి. ఓకే, 200 MB ఉంది. దాన్ని ఏం చేస్తుందంటే చాలా తక్కువలో కుదించేస్తుంది అనమాట. సో దాని గురించి ఇది ఉంటాయి, ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్లీ యూ కెన్ జస్ట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్, ఎందుకంటే ఇది ఆటోమేటిక్లీ సిఎన్ఎక్స్లోనే మనకు వెళ్ళిపోతుంది.
ఎప్పుడైనా మధ్యలో మనము ఎప్పుడైనా మనం దీంట్లో ఇది ఉపయోగిస్తున్నప్పుడు సడన్గా మనం దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఇక చూడండి ఇక్కడ 1 యారో మార్క్ ఉంటుంది, ఇది టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు ఇది సేవ్ అనేది అడుగుతుంది అనమాట, ఇన్స్టెంట్గా సేవ్ చేసి పెడుతుంది. దాని గురించి మీకు ఏమవుతుందంటే మన ఏమంటారు మై కంప్యూటర్ అంటారు చూడండి, దిస్ పీసీ అది ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ అంటే డెస్క్టాప్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఫోల్డర్ అని అంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది ఇక్కడ, న్యూ ఫోల్డర్. అండ్ దానికి మీరు మీ పేరు ఇచ్చుకోండి. ఓకే, పేరు ఇచ్చేసి డైరెక్ట్గా మీకు కావాల్సినవన్నీ కూడా అందులో పెట్టేసుకుంటాం. సో ఇలా మనం ఒక ఫోల్డర్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఈ బాక్స్ ఈ లెటర్స్ ఎందుకు వస్తున్నాయంటే ఒకవేళ మీరు అంటే ఇక్కడ ఇన్స్టెంట్గా మీకు ఇక్కడే మీరు యూ కెన్ జస్ట్ టైప్ యువర్ నేమ్ అండ్ దెన్ యూ కెన్ మేక్ ఏ ఫోల్డర్. ఒక ఫోల్డర్ మీరు క్రియేట్ చేశారు, ఆ ఫోల్డర్కి మీరు పేరు రాయాలనుకుంటే ఇక్కడ మీరు చేసుకోవచ్చు, లేదా యూ కెన్ యూజ్ ద వాట్ యు కాల్ ది కీబోర్డ్ ఆల్సో. సో అలా మనం ఇది ఉపయోగిస్తాం. ఫైన్. సో ఇదండి దీని యొక్క ఉపయోగము. ఓకే, క్యాన్సల్ దిస్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్. అండ్ ఇక్కడ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే బ్యాక్ టు ది డెస్క్టాప్ ఎలా రాగలుగుతాము. డెస్క్టాప్ మీద వచ్చిన తర్వాత మనము ఈ మినిమైజ్ చేసిన ఇంటరాక్టివ్ ఇది ఓపెన్ అయింది ఉన్నది అని అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం ఇంటరాక్టివిటీ పేజ్ని ఓపెన్ చేసి పెట్టాము. అలాగే ఇంత పెద్ద సైజులో కాకుండా ఇంకా చిన్న సైజు కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక వైట్ కలర్ ఇట్లా యారో మార్క్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఈ వైట్ కలర్ యారో మార్క్ని క్లిక్ చేస్తాను, అది అక్కడ ఇంకా స్మాలర్ సైజులో మూలకు మీకు ఉండిపోతుంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ అది మినీ సైజులోకి మారుతుంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే అది మళ్ళీ మనకు మ్యాక్సిమంలోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ దిస్ interactivity features, right?